తానెరుగునట. అరే వశిష్ఠ, అమోహ శక్తి సంపన్నులకు తపస్సులెందరో బారులు తీరి ఉన్న నిండు పేరాల గప్పున సురలోకేంద్రుడుకు దేవేంద్రుడు సత్యవత ప్రసంగం ఆరంభింప అచ్చట వారెవ్వరికి తెలియని సత్యము నీ ఒక్కరికే తెలిసినట్లు, నీ ఒకరి ముఖమునే పొద్దుపడిసినట్లు హరిశ్చంద్రుని సత్య సంతత గూర్చి నిండు సభయందు నొక్కి వక్కాడించిదివిగా వశిష్ఠ. అవునవును, నిరంతరం ఆ రాజులేంద చేరి వెచ్చుకమలాడుచూ పట్ట పోషించుకున్నందులక హరిశ్చంద్రుడిపై నీకు అభిమానము, నీకు అభిమానపు మాటల మాయల పలుకుటకు నీకు రవంతైనను సిగ్గులేదా? అవునులే, నీకేలా సిగ్గు? నిరంతరము బ్రహ్మను ఆపాదించుకుని లోకముల భూషణం అని పేర వెలుగొందుచు పౌరోహితి విజ్ఞాపించి వారి జాతక లగ్నములు కట్టి పట్టుకుట్టిగా ఎట్టి చాకిరి చేయొచ్చు పూరిదారములుగా మారించే మాన్యములు కొన్న నీ విప్రునక సిగ్గు? సిగ్గులేని నీవు మాక ఎగ్గు గావించి ఒక సామాన్య మానవుని సత్య సంతుడు అని నిండు సభయందు నొక్కి వక్కాడించితివిగా వశిష్ఠ. ఓరి దేవేంద్ర, నీ సత్యవత ప్రసంగమునకు ఉత్తర్వుగా వశిష్ఠుని ఇంటివన హరిశ్చంద్రుని సత్య సంతతనే పరీక్షించున్నంత మాత్రమున భయము వీడి స్వయముగా మా ఎదుట నిలిచి పందమాయటకు సిద్ధపడిన వశిష్ఠుని వారింపక నీ మూలమున మా ఇరువురకు కలుగు కలహములకు ఆనందించితివిగా స్వాధికార గర్వ నడ్డ వ్యర్థ ప్రలాపి మేమందరము నిన్నొక పెద్ద చేసి ఆ చింతామణి పీఠము నుంచి నందుల పొగరు చేయ కండకావరమున గుడ్డు వచ్చి పుల్లనకరించు చందమున మమ్మే అధిక్షేపించితివిగా. నీ పరువు ఏపాటిలో మేమెరుగునిది కాదు. అర్ధరాత్రమున గౌతముని పంచననక్కి కుక్కుడుదని గావించి సాత్వకు అహల్యను చేపట్ట మేనాసుతున్న కామాంధుడము. చిట్ట చివరక ముని పంక ఉండకు గౌతమునిచే దేహమంతయు కన్నుల మైమగు శాపగస్తుడువైన నీవా మాకు నీతి వాక్యము తెలుపుట. బాగు 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 ఓరి దేవేంద్ర, నీకు ఈ అధికారము శాశ్వతమని తలంచింది కాబోలు. ఎన్నడు నీవా చింతామణి పీఠమున అర్హుడు కావని మా మనంబర తోచినదో నాడే నీ మూట ముళ్ళ చంచన పెట్టుకుని అలో లక్షణాయని కారణవతములకు పోవలసిన వాడలే. కారణవతములకు ఆయనను ఓరి దేవేంద్ర, నీ సమక్షమున వశిష్ఠునకు పూర్వపక్షమును చేసి హరిశ్చంద్రుని బంకించునని ప్రతిజ్ఞ చేసినందులకు అనివార్యముగా నిర్వహించదా. లోకమనావశ్యముగా నన్ను మహా కోపిస్తున్ననియు నా కోపాంతకారమున కన్నుల గానక చేసిన ప్రతిజ్ఞ నెరవేర్ప తపశక్తిని ధారబోసి బ్రహ్మత్వమును నిలుపుకొని జాలకున్నాడని భావించురు గాని నా ఈ తపశక్తి సార్థకత ఎందలి పరమార్థములు ఎవరెరుగుదురు. నా తలంపులన్నీ లోకహితములే కావుననే జగదేక పూజ్యురాలకు గాయత్రీదేవి విశ్వరథుడైన నన్ను విశ్వమిత్రునిగా మార్చున్నది. విశ్వమిత్రుడనైన నేను లోక కళ్యాణార్థమై పల్పనను చేయుచుండా ఎవరేమన్నను ఏమనుకున్నాను నాకేమి భయము. నా సంకల్పములన్నీ మానవుని గొప్పతనమునే చాటుతున్నవి. మానవుడెంతటి శక్తివంతుడో ఈ లోకమునకు తెలుపుటకై దైవ ప్రేరితమైన స్వర్గమునకు పరిరూపమైన వేరొక స్వర్గము నిర్మించి త్రిశంకరమిచ్చుతని అట్టి సృష్టికి ప్రతి సృష్టి చేయగల విశ్వామిత్రునికి అపజయమయమా? సంతతి తోడ సురలోకం ముందు కల్పించే దివ్య తపశక్తిని త్రిశంకునందుంచే ప్రాచుష్టికి ప్రతి సృష్టి ఘటించి బ్రహ్మ పదమే రాజరిసి సాధించే
చేసి తలంప వారి కవివాటిల్లో జయారంభముల్ జయారంభముల్ జయారంభముల్. హరిశ్చంద్రుడట సత్యసంధుడట తానెరుగునట. క్రామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములకు అర్షడ్వర్గములు జయించిన మానవుడు కదా అని నాకు భ్రమంతట. అంతేకాదు నిరంతరము అర్ధాభ్యక్తితో అటు సామంతులను ఇటు ప్రజానీకమును పీడించి కప్పమున నెప్పమున బొక్క సమునింపుకొనుతున్న ఈ చక్రవర్తుల సత్యసంధుడు ఇందులకే కాంత కనకములకు లోబడని మానవుడు ఉండడు కదా. కావుననే నేనిప్పుడు హరిశ్చంద్రుని ఆస్థానమునకు పోయి నేను నిర్వర్తించబోయే యజ్ఞార్థమై అతని వద్ద కొంత ధనము యాచించి తనకడనే దాచి వచ్చేదా. ఇది రాబో కాలమునకు ఇంతటి మహాకార్యమునకు నాకు ఒక శిష్యుడు కావాలి. ఎవరో ఇందులకు నా ప్రియ శిష్యుడు నక్షత్రకుడుండగా శిష్యానక్షత్రక శిష్యానక్షత్రక నక్షత్రక దీర్ఘాయుష్మాన్ భవ. నక్షత్రక లెక్కలేని రొక్కంబడిగా హరిశ్చంద్రుని ఒప్పించుకొని చేజిక్కించుకున్నటే కాక మరియును అతని మనమును ఆకర్షించుటకు శృంగార రూపురేఖ విలాసినికి మాతాంగాంగను సృజించదా. జనక ఏమిటి మీ ఆజ్ఞ? అమ్మాయి నీ అందచందములతో ఆటపాటలతో ఆ హరిశ్చంద్రుని వశపరుచుకొని అతని చే ఒక్కబద్ధం ఆడించవలేను. ఒక్కటి చాలు, తెలిసినదా? ఏది కానీ తెలిసిందిలే నలరాజ నీరు తెలిసిందిలే నలరాజ నీరు తెలిసిందిలే.
శుభం భూయాత్. పోయిరము. నక్షత్రక, గురుత్తమా, ఇందు నువ్వు కూడా అప్రమత్తుడై మెలంగవలెను. గురుత్తమా, నా చదువు మాత్రము గ్రీష్మకాలం ఆపి జలము వల్ల దినదినము అడుగంటుచున్నది మహాత్మా. సాంగోపాంగముగా సాంగోపాంగముగా వశిష్ఠుకర ఆ దుష్టుని నామమునిచ్చిన ఉచ్చరింపవలదు. మొన్న గార్గ్యాయుడు చేరి వేదములో ఏడాదియునుగారేదు అగస్స శిష్యుడై తారేర్చని తపోనిత అష్టాంగ స్వీకృతి. మరి నాకు రాదిపుడు, మరి నాకు రాదిపుడు ఏమది? వందనం పేరు గురుత్తమా. నక్షత్రక, గురుత్తమా, తొందరపడవలదు. గట్టిగా పట్టుబట్టిన ఆ పట్టుబట్టుటకు గడియలో నీకు విద్యలన్నీ కరతలామలకము గావించదు. అటులనే మహాత్మా. నక్షత్రక, గురుత్తమా, సవడి అడుగు. అతడే హరిశ్చంద్రుడు. వాయువేగ మనోవేగములతో వేటాడుచూ రథాలుడై చంద్రమతిలో సమితముగా ఇట్టే వస్తున్నాడు. నక్షత్రక, సర్వము నేను అనుకున్నట్లాగుతున్నది. రమ్ము, ఆశ్రమం పోదు.